అండ్ నాకైతే మమ్మీ, డ్యాడీ ఇద్దరు తిట్టారనమాట. అండ్ పున్నుకైతే బానే ఉన్నావు అని జెప్పి అన్నారు. ఎందుకంటే నేను చాలా లావుగా కనిపిస్తున్నా అందులో. నేను మామూలుగానే బొద్దుగా ఉంటాను. సో, నాకేంటంటే ఫ్రిల్స్ పెట్టి కుడితే అసలు సెట్ అవ్వదు. నేను ఆల్రెడీ ఆ టైలర్‌కి చెప్తే ఆవిడ లైట్‌గా పెట్టి స్టిచ్ చేస్తానన్నారు. సరే అని చెప్పేసి నేను లైట్‌గానే పెడతానన్నారు కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాననమాట. బట్ అక్కడ చూస్తే అసలు ఒక షేపే లేదు డ్రెస్. ఎలా ఉందంటే ఒక 5 మీటర్స్ క్లాత్‌కి ఫ్రిల్స్ పెట్టి కుట్టేస్తే ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. సో, నాకసలు మినిమమ్ నాలెడ్జ్ ఉంది నాకు టైలరింగ్ మీద. ఎందుకంటే నా డ్రెసెస్ అన్నీ నేనే స్టిచ్ చేయించుకుంటాను. దగ్గరుండి కావాల్సిన మోడల్ అన్నీ చెప్పి నేను స్టిచ్ చేయించుకుంటా. నేను రెగ్యులర్‌గా వెళ్ళే అంకుల్ దగ్గర ఆయన లాస్ట్ 2 డ్రెసెస్ నాకు చెడగొట్టాడని చెప్పి నేను కొత్తగా ట్రై చేద్దామని వేరే చోటకెళ్ళాను. ఆవిడ ఇంకా చెడగొట్టింది. అసలు నాకు టైలరింగ్ అసల ఇవ్వడానికి ట్రస్ట్ లేకుండా చేసిందనమాట. నాకైతే లిటరల్లీ 3000 రూపీస్ ఆ డ్రెస్ మీద అయితే వేస్ట్ చేసుకున్నా నేను. మీకెవరైనా తెనాలిలో మంచి టైలర్ తెలిస్తే నాకు చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఈసారి అక్కడ ట్రై చేస్తాననమాట. బట్ నీట్‌గా కుట్టే వాళ్ళైతే చాలు.